హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే ప్రతి నెల ఒక రూ. 100 నుంచి రూ. 1000 మధ్యలో పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో మీకు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరు రూ. 100 నుంచి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో మనకు మినిమం రూ. 100 నుంచి మ్యాక్సిమం మీరు ఎంతైనా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. స్కీమ్ నేమ్ వచ్చి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్. సో ఈ స్కీమ్ గురించి చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఎవరికైతే తెలియదు, సో ఒక రూ. 100 డిపాజిట్ చేస్తే మనకు 5 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది, అదేవిధంగా 200 డిపాజిట్ చేస్తే 5 ఇయర్స్కి ఎంత వస్తుంది, ఇలా చాలామందికి తెలియకపోవచ్చు. సో అందరూ పోస్ట్ ఆఫీస్కి వచ్చి నేను ఇంత అయితే పే చేయాలనుకుంటున్నాను, ఎంత వస్తుంది, అదేవిధంగా దీనికి సంబంధించిన కండిషన్స్ ఏంటి, దీనికి రూల్స్ ఏంటి, మనం మధ్యలో తీసుకోవచ్చా, లేదా ఏమైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోతే మనకి దీనివల్ల నష్టం ఉందా, లాభం ఉందా, ఇలాంటి చాలా వరకు అయితే నేనైతే తెలియదే అనుకుంటున్నాను. ఈ వీడియో రూపంలో మీకు అందరికీ నేను ఈ చిన్న అమౌంట్ పొదుపులోనే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియోలోకి వెళ్ళే ముందర ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. కస్టమరు పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఒక స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఒక రూ. 100 నుంచి లేదా ఒక 200 డిపాజిట్ చేయాలనుకుంటున్నాను అని వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయో అలాంటి డౌట్స్ అన్నీ మీకు ఈ వీడియో రూపంలో నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆ యొక్క స్కీమ్ని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు అక్కడ చెప్పాల్సిన డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియో రూపంలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ముందు ఎంత మనం డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది, అలా మీకు రూ. 100 నుంచి రూ. 1000 మధ్యలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్పిన తర్వాత మీకు డిపాజిట్ గురించి, విత్డ్రాల్ గురించి, దీనికి సంబంధించిన ఇంకేమన్నా ఉన్నాయి, దీని యొక్క రూల్స్ రెగ్యులేషన్ మొత్తం మీకు కండిషన్ అంతా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒక సపోజ్ రూ. 100 డిపాజిట్ చేయాలనుకుంటున్నాము. దీని యొక్క వడ్డీ వచ్చి మనకి రూ. 1137 అయితే రావడం జరుగుతుంది. అంటే టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ రూ. 7137 వస్తుంది. అదేవిధంగా రూ. 200 కానీ డిపాజిట్ కానీ చేస్తే రూ. 2273 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి రూ. 14,273 వస్తుంది. ఇంకా 300 కానీ డిపాజిట్ చేస్తే రూ. 3,410 వడ్డీ వస్తుంది. మీకు మెచ్యూరిటీ అమౌంట్ రూ. 21,410 వస్తుంది. నెక్స్ట్ రూ. 400 కానీ డిపాజిట్ కానీ చేస్తే వడ్డీ వచ్చి రూ. 4,546. దీనికి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి రూ. 28,546 వస్తుంది. అదేవిధంగా 500 కానీ డిపాజిట్ కానీ చేసినట్లయితే వడ్డీ వచ్చి రూ. 5,683. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి రూ. 35,683 అయితే వస్తుంది. అది 600కి అయితే రూ. 6,819. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి మీకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి రూ. 42,810 వస్తుంది. రూ. 700 కానీ మీరు ప్రతి నెల కానీ ఇలా 5 ఇయర్స్ కానీ పెడితే మీకు వచ్చే వడ్డీ వచ్చి రూ. 7,956. అది మొత్తం రూ. 49,950 అయితే వస్తుంది. నెక్స్ట్ రూ. 800 మీరు కానీ డిపాజిట్ కానీ చేస్తే రూ. 9,093 వడ్డీ మాత్రమే వస్తుంది. అసలు టోటల్ కలిపి రూ. 57,093 అయితే వస్తుంది. అదే రూ. 900 డిపాజిట్ కానీ చేస్తే రూ. 10,229 వడ్డీ, అసలు వచ్చి రూ. 64,229 టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సపోజ్ మీరు ప్రతి నెల రూ. 1,000 డిపాజిట్ చేసుకుంటూ వచ్చారు, ఒక 6 నెలలు కడతారు, అంటే 5 సంవత్సరాలు కడతారు. 5 సంవత్సరాలు మీరు రూ. 1,000 లెక్కన ఎంత కడతారు, 60,000 కడతారు. మీకు వడ్డీ మాత్రం వచ్చి రూ. 11,366 వస్తుంది. టోటల్ వచ్చి రూ. 71,366. సో ఈ యొక్క వడ్డీ అనేది మీకు డిసెంబర్ వరకు దాకా ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.7 ఉంటుంది. నెక్స్ట్ జనవరిలో మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి అయితే మనకు వడ్డీ అయితే జనరేట్ అవుతుంది. ఇదే ఇంట్రెస్ట్ రేట్ ఉండొచ్చు, లేదా ఇంతకని పెరగవచ్చు, తగ్గొచ్చు. సో మనమైతే ప్రజెంట్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు ప్రకారం అయితే మీకు ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం నేను చెప్పాను. ఈ రూ. 100 నుంచి రూ. 1,000 దాకా ఎవరైతే సేవ్ చేసుకుంటారో నేను చెప్పిన అమౌంట్ మాత్రమే మీకు 5 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా వస్తుందండి. దీంట్లో ఎటువంటి మీకు డౌట్స్ అవసరమే లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన వడ్డీ రేట్ వచ్చి 6.7 పర్ యానం, అంటే సంవత్సరానికి మనకి 6.7% వడ్డీ వస్తుంది. ప్రతి 3 మంత్స్కి ఒకసారి అయితే వడ్డీ గవర్నమెంట్ నుంచి మనకు వడ్డీ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిపాజిట్ అనేది మినిమం మనకు రూ. 100 నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఎంతైనా, సో మీరు రూ. 1,000 డిపాజిట్ చేసుకోవచ్చు, లేదా 2,000 చేసుకోవచ్చు, 5,000 చేసుకోవచ్చు, 10,000, మీరు ఎంతైనా ఒకసారి మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనుకుంటే అలాగా మనం 6 నెలలు అదే అమౌంట్ అయితే మనం పే చేయాలి. నెక్స్ట్
ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు? సింగిల్ అడల్ట్ అయినా చేసుకోవచ్చు, జాయింట్ అకౌంట్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ అంటే అప్ టు ముగ్గురు మెంబర్స్ దాకా చేసుకోవచ్చు అనమాట. అంటే 3 అడల్ట్స్ దాకా చేసుకోవచ్చు. ఇందులో జాయింట్ ఏ చేసుకోవచ్చు, జాయింట్ బి చేసుకోవచ్చు. సో మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మైనర్ అకౌంట్ అంటే విత్ గార్డియన్తో మైనర్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ స్కీమ్లో మనం ఒక పర్సన్కి ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను 100 రూపాయలతో ఒక అకౌంట్ ఓపెన్ చేశాను, లేదు నాకు కొంచెం డబ్బులు వచ్చాయి, సో మళ్ళీ ఇంకొక అకౌంట్ కూడా మీరు అదే 100 రూపాయలు చేసుకోవచ్చు, 500తో చేసుకోవచ్చు. సో అలాగా మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఒకే స్కీమ్ మీద ఒకే పేరు మీద మీరు ఎన్ని చేసుకోవచ్చు. ఈ స్కీమ్ స్పెషల్ ఏంటంటే ఎన్ని అకౌంట్స్ అయినా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన డిఫాల్ట్ ఫీజు. సో సపోజ్ మీరు ఒక నెల కట్టలేదు డబ్బులు లేక, నెక్స్ట్ మంత్ వచ్చి కట్టారు అంటే డిఫాల్ట్ ఫీజు అనేది పెనాల్టీ అనమాట. అంటే 100 రూపాయలకి 1 రూపాయితో పెనాల్టీ అయితే కట్టించుకుంటారనమాట. మనం ఏ మంత్ ఆ మంత్ కడితే ఎలాంటి పెనాల్టీ అయితే ఉండదు. ఈ యొక్క స్కీమ్కి వచ్చి కంప్లీట్ మీరు కానీ 4 మంత్స్ కానీ కంప్లీట్ కట్టకపోతే ఆ అకౌంట్ అనేది డిస్కంటిన్యూ అవుతుంది. సో డిస్కంటిన్యూ అకౌంట్ మనం విత్ ఇన్ 2 మంత్స్లో కానీ మనం రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ 6 మంత్స్ దాకా కూడా కట్టలేదు, ఆ అకౌంట్ అనేది అంతటితో ఆగిపోతుంది అనమాట. మీకు మెచ్యూరిటీ అయిపోయినాక ఇస్తారు, లేదా 3 ఇయర్స్ అయిన తర్వాతైనా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో సపోజ్ మీరు 4 మంత్స్ ఆగితే 5th మంత్లో 4 మంత్స్ కలిపి మీరు పెనాల్టీతో సహా మీరు అమౌంట్ అయితే పే చేయాలి. నెక్స్ట్ అడ్వాన్స్ డిపాజిట్. సో మీరు డబ్బులు ఉన్నప్పుడు అడ్వాన్స్ కూడా మనం పే చేసుకోవచ్చు. అడ్వాన్స్ అంటే సపోజ్ మీరు ఒక 6 మంత్స్ అడ్వాన్స్ కట్టాలనుకుంటున్నారు, 6 మంత్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ మీరు కానీ డిపాజిట్గా చేస్తే మీకు రీబేట్ కింద 10 రూపాయలు అనేది రీబేట్ మనకి డిపార్ట్మెంట్ నుంచే 10 రూపాయలు తగ్గించుకుని మనకు రీబేట్ కింద వస్తుందన్నమాట. నెక్స్ట్ లోను. సో ఇందులో లోన్ ఏంటంటే మనం లోన్ ఎలిజిబిలిటీ ఉందని ఎప్పుడంటే ఒక 1 ఇయర్ తర్వాత, అంటే 12 ఇన్స్టాల్మెంట్లో మనం డిస్కంటిన్యూ లేకుండా కంటిన్యూస్గా కడితే 1 ఇయర్ తర్వాత మనకి ఏదైనా ఒక అమౌంట్ కావాలనుకుంటే మనం కట్టిన దాంట్లోనే 50% విత్డ్రాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే సపోజ్ మీరు 1000 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేశారు, సంవత్సరాన్ని ఎంత కడతారు? 12,000. 50% విత్డ్రాల్ అంటే 6,000 మీకు విత్డ్రాల్ ఇస్తారనమాట. ఈ 6,000 అనేది మీరు ఒకేసారి లోన్ అయితే రీపే చేయొచ్చు, లేదా ఇన్స్టాల్ ప్రకారమైనా చేసుకోవచ్చు. లేదు నేను అసలు కట్టను, నా దగ్గర అమౌంట్ లేదు అనుకుంటే మీరు నార్మల్ నెల 1000 రూపాయలు కట్టే అకౌంట్ మీరు కంప్లీట్ కట్టిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఆ యొక్క లోను దానికి సంబంధించి ఇంట్రెస్ట్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనం లోన్ అయితే తీసుకోవచ్చు. ప్రీమిచ్ క్లోజర్ అంటే మనం అమౌంట్ కట్టుకోలేక మధ్యలో ఆపుకోవడం, దాన్ని క్లోజ్ చేసుకోవడం, దాన్ని ప్రీమిచ్ క్లోజర్ అంటారు. అంటే సపోజ్ మీరు ఒక 3 ఇయర్స్ కట్టారు, 5 ఇయర్స్ పాలసీ, 3 ఇయర్స్ కట్టారు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు అర్జెంట్ అవసరం అన్నప్పుడు 3 ఇయర్స్ తర్వాత ప్రీమిచ్ క్లోజర్ తీసుకోవచ్చు. అయితే మీరు 5 ఇయర్స్ ముందే తీసుకుంటున్నారు కాబట్టి దీనికి 4% వడ్డీ అనేది ఎస్బీ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు వర్తిస్తుంది. అదే మెచ్యూరిటీ అయిన తర్వాత అయితే 6.7 అయితే రావడం జరుగుతుంది. మీరు ముందే క్లోజ్ చేసుకోవడం వల్ల 4% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రీమియర్ క్లోజర్ అనేది 3 సంవత్సరాల తర్వాత మాత్రమే క్లోజ్ చేసుకోవాలి. 3 ఇయర్స్ లోపల అయితే క్లోజ్ చేసుకోవడానికి అయితే వీలు ఉండదు. మీరు ఒకవేళ కట్టుకోలేకపోయినా అక్కడ ఉంచి 3 సంవత్సరాల తర్వాతే తీసుకోవాలి. దాన్ని ప్రీమియర్ క్లోజర్ అంటారు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ డెత్ అయితే ఎలా? సపోజ్ అకౌంట్ హోల్డర్ కానీ డెత్ కానీ అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నామినీ పేరు ఎవరైతే పెడతారో, అంటే దాని అర్థం దీనికి సంబంధించిన డబ్బులంతా నామినీకి రావాలని అర్థం. సో ఒకవేళ మీరు 2 ఇయర్స్ తర్వాత కానీ 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ కానీ చనిపోతే మీరు కట్టిన డబ్బులకి ఆ యొక్క ఆర్డీ ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే ఉందో దానికి సంబంధించిన అమౌంట్ అంతా నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డెత్కి సంబంధించిన అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఈ విధంగా మీరు 100 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో నేనైతే ఏ అమౌంట్ చెప్పానో ఇందులో మీకు ఏ అమౌంట్ అయితే సేవ్ చేయాలనుకుంటున్నారు, సపోజ్ 500 అయితే 500 డిపాజిట్ నేను చెప్పాను కదా, అంతే అమౌంట్ మెచ్యూరిటీ తర్వాత వస్తుంది. ఇది చిన్న పొదుపు చేసుకున్న వాళ్ళకైతే చాలా బెస్ట్ స్కీము. లేదు నా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందనుకుంటే మీరు 10,000 అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు వడ్డీ రేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో పోస్ట్ ఆఫీస్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.